ఏప్రిల్ 30వ తారీఖున అక్షయ తృతీయ. ఇది మీకు తెలుసు కదండి. లక్ష్మీదేవి అనుగ్రహం కొరకై అమ్మవారు ఆ రోజు ప్రతి ఒక్కరి ఇళ్లలోకి అమ్మవారు మరి స్వాగతించబడుతుంది. అమ్మవారిని స్వాగతిస్తాం మనం. అమ్మవారిని ఏదో ఒక వస్తు రూపంలో మనం స్వాగతించుకుంటాం. అంటే చాలామంది నమ్మకం ఏంటంటే బంగారం కొనుక్కున్న ఎడల అమ్మవారు మన ఇంట్లోకొస్తుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుందని ప్రతి ఒక్కరి నమ్మకం అది. అది అక్షరాల నిజం. అయితే బంగారం కొనే విషయంలో ఇప్పుడున్నటువంటి స్థితిగతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే, ఈ ఒక్క సంవత్సరం నేను చెప్పినట్టుగా చేయండి. లక్ష్మీ కుబేర హోమం జరిపించండి. మీ పేరు గోత్రనామాలు తీసుకోండి. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఆ రోజు లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాం. మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు అంటే ఇప్పటి నుండే ఒక 108 రూపాయి నాణెములు తీసుకోండి. 108 గులాబీ పూలు. ఈ 108 గులాబీ పూలు, 108 రూపాయి నాణాలతో లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి మేము ఒక స్లాట్ ఇస్తాము. ఆ స్లాట్ లోపల మీరు 2 దీపాలు పువ్వొత్తితో వెలిగించండి. అమ్మవారికి కమల పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ కమలా పువ్వులు, గులాబీ పూలతో అమ్మవారిని మంచిగా చక్కగా అలంకరించి కరెక్ట్ టైంకి ఇక్కడ నేను హోమం జరిపిస్తుంటాను. అక్కడ ఆ టైంలో 2 దీపాలు వెలిగించి అమ్మవారిని సంకల్పం చేసుకోండి. లక్ష్మీ కుబేర హోమం జరిపించబోతున్నాను. ఎవరైతే